శ్రీకాంత్ భరత్ అయ్యంగర్ ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ ఆయన. సో, ఆయన రీసెంట్‌గా గాంధీ గారి పైన చేసిన కామెంట్స్ అయితే విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ కామెంట్స్ అనేవి ఆహ్, ద మొత్తం ఆయన యాక్ట్ చేసిన ఒక సినిమా పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ సినిమాని బ్యాన్ చేయాలంటూ చాలామంది నెటిజన్స్ కోరడం జరిగింది. అలాగే ఆయన్ని సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా బ్యాన్ చేసేయాలని చెప్పేసి కూడా చాలామందైతే నెటిజన్స్ కోరుతున్నారు. అసలేం జరిగింది? అనేది అందరికీ తెలిసిందే. సో, గాంధీ గారి పైన ఎటువంటి కామెంట్స్ చేశాడో తెలిసిందే. మరిప్పుడు దాని ఇంపాక్ట్ అటు ఏ సినిమా పైన పడింది? మరి ఎవరు నిరసనలు చేస్తున్నారు? మరి ఇతని పైన కూడా కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. మరి అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? మరి ఇతన్ని ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసే పరిస్థితులు ఉన్నాయా? అనేది ఒక్కసారి చూసుకుంటే, సో, గాంధీ జయంతి సందర్భంగా ఈయన ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన అంటే ఆ పదజాలం మనం మాట్లాడడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న పదజాలాన్ని వాడుతూ ఆయన ఆ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అందులో గాంధీ గారి పైన రెచ్చిపోతూ అయితే మాట్లాడడం జరిగింది. సో, అది విపరీతంగా వైరల్ అయిపోయింది. ఈయన పైన తీవ్ర స్థాయిలో నెటిజన్స్ దగ్గర నుంచి విమర్శలొచ్చేసాయి. అంటే విమర్శించడానికి ఒక దారుంటుంది. గాంధీ గారి పైన విమర్శలనేవి కొత్తేం కాదు. ఎప్పటినుంచో కూడా ఇప్పటి వరకు చాలా విమర్శలు ఆయన మీదున్నాయి. సో, అది చెప్పే పద్ధతొకటుంటుంది. కాకపోతే నువ్వు వాడిన పదజాలం అది విమర్శించినట్టు లేదు. అది కావాలని టార్గెట్ చేసి ఈ విధంగా మాట్లాడినట్టుగా ఉందని జెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు. అంటే అలా ఒక పద్ధతిగా విమర్శించాల్సింది పోయి, సో, విమర్శను దాటిపోయి ఒక రకమైన పదజాలంతో వాడి అది వినేవాళ్ళకి కూడా ఇబ్బందికరంగా ఉండి, మాట్లాడడానికి కూడా ఆ వర్డ్స్‌ని కోట్ జేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే ఒక పరిస్థితికి ఆయన తీసుకురావడం జరిగింది. దీంతో విపరీతంగా ఆయన ట్రోల్‌కి గురయ్యాడు. ఆయన పైన యాక్షన్ తీసుకోవాలని జెప్పేసి చాలామంది కూడా కోరడం జరిగింది. సో, అలా ఆయన మీద పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ కూడా చేయడం జరిగింది. సో, నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు చేశారు. ఇంకొన్ని సంఘాలు చేశాయి. సో, చాలామంది గాంధీ అభిమానులైతే ఆయన మీద విరుచుకుపడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి బాయ్‌కట్ చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఇటువంటి వాళ్ళని సినిమా ఇండస్ట్రీలో ఉంచితే సినిమాలకే అంటే ప్రభావం పడుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో, ఇప్పుడు ఇతను చేసిన కామెంట్స్ ఇతను యాక్ట్ చేసిన ఒక సినిమా మీద పడింది. సో, దీంతో చాలామంది ఇప్పుడేం చెప్తున్నారంటే ప్రొడ్యూసర్‌లు, డైరెక్టర్లు కొద్దిగా జాగ్రత్త పడాలి. కాంట్రోవర్షియల్ యాక్టర్స్‌ని పెట్టుకొని మీ సినిమాని కాంట్రోవర్సీలోకి తీసుకెళ్ళి అనవసరంగా నష్టాల పాలు కావద్దంటూ కొంత మెసేజ్ వాళ్ళకివ్వడం చూస్తున్నాం. సో, ఇప్పుడేం జరిగిందంటే 'అరి' అనే ఒక సినిమా వచ్చింది. అనసూయ భరద్వాజ్ గారు, సాయి కుమార్ గారు ఇలా మంచి కాస్టింగ్‌తో వి. జయశంకరన్ అంతకుముందు 'పేపర్ బాయ్' సినిమా తీశారు కదా! ఆయన డైరెక్షన్‌లో ఈ సినిమా వచ్చింది. సో, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమా రావడం జరిగింది. సో, మంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా ఈ సినిమాకి వచ్చింది. అంటే రిలీజ్ అయింది లిమిటెడ్ థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఒక పక్క 'కాంతార', 'ఓజీ' సినిమాలో హడావిడి ఉంది. సో, లాస్ట్ వీక్ చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలా చాలా లిమిటెడ్ థియేటర్స్‌లో అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే రిలీజ్ అయిందే కొన్ని థియేటర్‌లు అయినప్పటికీ కాస్త పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారని జెప్పేసి అటువంటి కామెంట్స్ అయితే ఈ సినిమా పట్ల వినిపించాయి. సో, అలా థియేటర్‌లు పెరిగే స్కోప్ ఉందేమో అని జెప్పేసి భావించారు. అంటే మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో. కానీ ఇప్పుడు పరిస్థితి డిఫరెంట్‌గా మారిపోయింది. దొరికిందే లిమిటెడ్ థియేటర్స్ అయితే ఇప్పుడు ఆ లిమిటెడ్ థియేటర్స్ దగ్గర నుంచి కూడా తీసేసే ఒక ఆలోచన చేస్తున్నట్టుగా నెటిజన్స్ కూడా అంటే చాలామంది గాంధీ గారి అభిమానులు ఆ థియేటర్ల దగ్గరికెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఈ సినిమాని బాయ్‌కట్ చేయాలని చెప్పేసి ఆ పోస్టర్‌లన్నీ కూడా చించేస్తున్న వీడియోస్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సో, ఈ శ్రీకాంత్ అయ్యంగార్ ఉన్న ఈ సినిమాని బ్యాన్ చేసేయాలి, ఆడనివ్వద్దు అంటూ ఆ థియేటర్ల దగ్గర వాళ్ళు గొడవ చేయడం కూడా చూసాం. సో, ఆ పోస్టర్‌లన్నిటిని కూడా చింపేశారు. అతను చేసిన కామెంట్స్ వల్ల ఇప్పుడు ఆ సినిమాకి ఎఫెక్ట్ పడడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. సో, ఈ రకంగా కొన్ని సినిమాలు ఇటువంటి కాంట్రోవర్సీ‌లో ఇరుక్కోవడం కూడా చూసాం. గతంలో 'విశ్వక్ సేన్' గారి 'లైలా' సినిమా అటువంటి కాంట్రోవర్సీ‌లో ఇరుక్కుంది. 'పృథ్వీరాజ్' స్టేజ్ పైన కొన్ని కామెంట్స్ చేయడం, అది వైసీపీ వాళ్ళు విమర్శలు చేయడం, ఆ సినిమాని బాయ్‌కట్ చేయాలంటూ పిలుపునివ్వడం అదంతా చూసాం. ఆ సినిమా కంటెంట్ లేక అది పోయింది అది వేరే విషయం గానీ, సో, ఆ సినిమా మాత్రం అలా బాయ్‌కట్ 'లైలా' అంటూ ఒక కాంట్రోవర్సీ చుట్టూ తిరగడం మనం చూసాం. సో, ఆ ఇంపాక్ట్ పడింది. ఇంకా ఆ సినిమా వరస్ట్ స్టోరీ, వరస్ట్ స్క్రీన్ ప్లే రావడంతో ఆ సినిమా అలా పోయింది. అది వదిలేసేయండి. సో, అటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు ఈ 'అరి' సినిమాకొచ్చింది. సో, 'లైలా' విషయంలో వేరు. ఆ సినిమా బాలేకపోవడం వల్ల అది పోయింది. 'అరి' విషయంలో ఈ సినిమా మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. మంచిగా ప్రెజెంట్ చేశారు. థియేటర్‌లు పెరిగే ఛాన్స్ ఉందేమో అని జెప్పేసి అటువంటి తరుణంలో ఇప్పుడు ఇటువంటి ఒక కాంట్రోవర్సీ‌లో ఇరుక్కోవడం చూస్తున్నాం. అందుకే ఇప్పుడు ప్రొడ్యూసర్‌లైనా, డైరెక్టర్‌లైనా ఇటువంటి కాంట్రోవర్సీ క్రియేట్ చేసే యాక్టర్స్‌ని సినిమాల్లో తీసుకుంటే ఆ సినిమాకి పాజిటివ్‌గా కాకుండా నెగెటివ్‌గా వెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఉన్నాయి. అందుకే జాగ్రత్త పడాలని జెప్పేసి కూడా పిలుపునిస్తున్నారు. ఇప్పుడు ఈ 'అరి' విషయంలో అదే జరిగింది. సో, చాలామంది
ఆ గాంధీ గారి అభిమానులైతే నిరసనలు చేస్తున్నారు. ఈ సినిమాని బాయ్‌కట్ చేసేయాలి, ఆడనివ్వద్దు. ఈ శ్రీకాంత్ అయ్యంగార్ ఉన్న వ్యక్తి ఈ సినిమాని అసలు చూడొద్దు అంటూ పిలుపునివ్వడం కూడా చూస్తున్నాం. సో, ఆ విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అలా మరొక మంచి సినిమా అనేది ఇలా కాంట్రోవర్సీ వలన కూడా దెబ్బ పడిపోయిందంటున్నారు. ఇంకొంత అంటే ఇలాంటి కాంట్రోవర్సీల వల్ల సినిమాకి ప్రమోషన్ అవుతుంది. సో, జనాల్లోకి సినిమాలు వెళ్తాయి. బాగా పాపులారిటీ వస్తుంది. చూస్తారని జెప్పేసి అటువంటి ఒక మైత్ కూడా మన ఇండస్ట్రీలో ఉంది. అయితే అది కొన్ని సినిమాలకు జరిగిన విషయం కూడా తెలిసిందే. కాకపోతే ఈ సినిమా విషయంలో మాత్రం నెగెటివ్‌గా అయింది గానీ, పాజిటివ్‌గా అయితే అవ్వలేదు. అంటే అది మరి ఆర్టిస్ట్‌ని బట్టి ఉంటుందా? లేకుంటే సినిమా స్థాయిని బట్టి ఉంటుందో తెలీదు గానీ, కొన్ని ఆ విధంగా ప్లస్ పాయింట్స్ అయిన సందర్భాలున్నాయి. కొన్ని ఈ విధంగా నెగెటివ్ మైనస్‌గా మారిన సందర్భాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో, ఇప్పుడు 'అరీ'కైతే ఇదొక పెద్ద దెబ్బ బిగ్ షాక్ అని జెప్పుకోవాలి. సో, మరి చూద్దాం ఈ సినిమా మున్ముందు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతుంది. మరి ఈ సినిమాకి థియేటర్లు పెంచుతారా? లేకుంటే ఉన్న థియేటర్‌లో నుంచే తీసేసే పరిస్థితొస్తుందా? సో, మంచి కాన్సెప్ట్ అయినా కూడా వర్కౌట్ కాని ఒక సందర్భాన్ని ఇటువంటి కాంట్రోవర్సీ వల్లనే ఈ సినిమాకి ఇటువంటి ఇబ్బందొచ్చిందని జెప్పేసి చెప్తున్నారు గదా! మరి చూద్దాం దాని ఇంపాక్ట్ ఎంత వరకు పడుతుందో సినిమా పైన అనేది మనం వెయిట్ చేసి చూడాలి. మరోవైపు అటు శ్రీకాంత్ అయ్యంగార్‌ని కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచే బాయ్‌కట్ చేయాలని జెప్పేసి పిలుపునిస్తున్నారు. మరి ఇది జరుగుతుందా లేదా అనేది చూడాలి. సో, గతంలో హేమ గారు డ్రగ్స్‌కి సంబంధించిన ఇష్యూలో మంచు విష్ణు గారు రియాక్ట్ అయ్యి ఆమెను సస్పెండ్ చేయడం, ఆ తర్వాత ఆమె క్లీన్ చిట్ రావడంతో తర్వాత చేర్చుకోవడం ఇటువంటివి చూసాం. సో, మళ్ళిప్పుడు అయ్యంగార్ విషయంలో కూడా అలాగే చేయాలని జెప్పేసి కూడా కోరుతున్నారు. అతన్ని తీసేయాలి సినిమా ఇండస్ట్రీ నుంచి బాయ్‌కట్ చేసేయాలని జెప్పేసి పిలుపునిస్తున్నారు. మరి చేస్తారో లేదో చూడాలి. ఇంకోటేంటంటే మరి ఇతని పైన కేసులు కూడా నమోదయ్యాయి. అరెస్ట్ చేయాలని జెప్పేసి ఆ స్థాయి వరకు డిమాండ్స్ ఎళ్ళాయి గాబట్టి మరి అరెస్ట్ చేసే పరిస్థితి ఉందో లేదో కూడా చూడాలి. సో, చాలా మంది కంప్లెయింట్ ఇచ్చారు. ఇంకా కంప్లెయింట్స్ వస్తూ ఉన్నాయి. మరి ఈ కంప్లెయింట్స్‌ని దృష్టిలో ఉంచుకుంటే అతను అరెస్ట్ అవుతాడో లేదో ఫ్యూచర్‌లో మనకైతే తెలిసిపోతుంది. ఏదేమైనా అతని కామెంట్స్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయనేది మాత్రం వాస్తవం అని జెప్పుకోవాలి. థాంక్ యూ సో మచ్.